ఆల్ రైట్. మరి చాలా గ్యాప్ తర్వాత మరి మీ అందరినీ నేను ఈ రీతిగా తిరిగి కలుసుకోవడానికి ప్రభువు చూపిన కృపను బట్టి నేను ఆయనకి వేలాదిగా వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులను చెల్లించుకుంటున్నాను. అలాగే నేను చేసినటువంటి అపరాధములను బట్టి నాకు క్షమాపణలు కూడా ఆయనకు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేరిట మరి ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. మరి మధ్యలో కొంత వ్యక్తిగత కారణాల చేత మరి కొంత గ్యాప్ అయితే వచ్చింది. జనరల్‌గా ఏంటంటే ఈ గ్యాప్స్ రాకూడదనేదే వ్యక్తిగతంగా గానీ, గ్రూప్‌గా మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు గానీ ఏంటంటే, ఆ గ్యాప్ రాకూడదనేదే మన తపన, ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి అది సహాయపడుతుంది. బట్ సమ్‌టైమ్స్ ఏంటంటే, ఆ గ్యాప్స్ ఏంటంటే మరల మనం రీబిల్డ్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకొంచెం మంచిగా నేర్చుకొని రావడానికి అది మనకి సహాయపడుతా ఉంటుంది. మరి ఆల్సో ఐ నోటీస్ దట్ మరి ఈ స్పేస్‌లో మరి ఐ కుడ్ సీ మన గ్రూప్‌లో ఉన్నటువంటి మరి చక్కగా బిడ్డలు వచ్చి మరి వాక్యాన్ని బోధించడం నేను చూస్తా ఉన్నాను. మరి చాలా సంతోషం. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ ఐ థింక్ హిస్ నేమ్ ఈస్ శామ్యూల్ అనుకుంటాను ఆయన పేరు. ఆయన చాలా బాగా చెప్పారు. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, డోంట్ జంప్ ఇంటు కన్క్లూజన్స్. వాక్యంలాగా చదవమని ఆయన మరి ఎంఫసైజ్ చేయడం అన్నది మరి చాలా బాగా అనిపించిందనమాట. మరి ఇలాగే మనం అంతా కూడా మరి ప్రభు కృపలో ముందుకు సాగాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇవాల్ట మరి వాక్య ధ్యానంలో భాగంగా మరి అపోస్తల కార్యాలు 13 అధ్యాయంలో మరి 1వ వచనం నుంచి 14 వరకు మరి చూస్తా ఉన్నాం. ఇంతకు ముందు 12 వరకు మనం చూసాం. ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు గానీ 12 వరకు మనం చూసాము. సో, దానికి ఇంకొక 2, 3 వచనాలు యాడ్ చేసి మరి మనం ఒక కైండ్ ఆఫ్ ఒక రివిజన్ లాగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ అట్మాస్ఫియరు, ఆ యొక్క మూడ్‌ని మళ్ళా సెట్ చేయడానికి ఆల్సో ఈ 14 వరకు ఉన్న వచనాలంతా కూడా ఏంటంటే, ఒక జర్నీని ఇండికేట్ చేస్తా ఉంటదనమాట. సో, అదంతా కూడా ఒక సెక్షన్‌గా చూడడం అన్నది మరి బావుంటుంది ఆ విధంగా చూడడం అనేది. ఆల్సో ఆఫ్టర్ 14 నుంచి దాదాపు 41 వరకు ఉన్న వర్సెస్ అంతా కూడా అదొక భాగం. ఎందుకంటే, అక్కడ పౌలు తన యొక్క ప్రసంగాన్ని చేస్తా ఉంటాడు. అదంతా కూడా కలిపి మనం మరి ఒకసారి చదవటం అన్నది బావుంటుందనమాట. సో, ఇట్టి కారణాల చేత మరి ఈ విధంగా మళ్ళీ మనం చేస్తా ఉన్నామనమాట. సరే. మరి ఇప్పుడు 14 వచనం వరకు చదివిన దాన్నంతా కూడా ఎవరన్నా ఒకవేళ క్విక్‌గా ఒక స్టోరీ లాగా లేకపోతే ఒక చిన్న షార్ట్ సమ్మరీ లాగా చెప్పాలంటే ఎలా చెప్తారు? ఏమని చెప్తారు? ఎవరన్నా ఒక ప్రయత్నం చేయండి. 14 వచనాలు చదివారు గదా! ఒకవేళ ఏదన్నా ఒక చిన్న సింపుల్ సమ్మరీ లాగా ఎవరికన్నా చెప్పాలంటే ఏమని చెప్తారు? సరే. నేనే సమ్మరీ చేస్తానులెండి. ఏం జరుగుతుంది సింపుల్‌గా చెప్పాలి అంటే మరి మరి జెరూషలేం నుంచి అంతియొకుకు తిరిగొచ్చినటువంటి పౌలుకు మరి పౌలును అలాగే పౌలును, బర్నబాను కూడా ఏ పని కోసమైతే మరి దేవుడు పిలుస్తా ఉన్నాడో, ఆ పని కోసం వాళ్ళని పంపించమని మరి దేవుడు వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకిక్కడ కనపడతా ఉండింది. అక్కడి నుంచి మరి పౌలు యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ మరి హిస్టరీలో మరి పౌలు యొక్క మిషనరీ జర్నీస్ అనేవి చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఎందుకంటే యెరూషలేం వరకు మాత్రమే ఉండిపోయినటువంటి క్రైస్తవ్యాన్ని మరి ఆ సరిహద్దు ప్రాంతాలన్నిటికీ తిరిగి మరి ఆయన వ్యాపింపజేసిన వాడిగా ఆయన యొక్క కంట్రిబ్యూషన్ మనకు కనపడతా ఉండింది కాబట్టి, మరి ఆ ఫస్ట్ జర్నీలోని కొన్ని ప్రాంతాలకు ఆయన వెళ్ళటం, అక్కడ కొంతమందిని కలవటం, అక్కడ కొన్ని సందర్భాలు అలాగే మరి సంభాషణలు మనం చూస్తా ఉన్నాం అనమాట. సింపుల్‌గా ఎవరికన్నా చెప్పాలి అంటే ఇది ఈ ఫస్ట్ 14 వర్సెస్‌లో. మరి మొదటి వర్స్‌లో ఏం చెప్పబడుతుందంటే, మరి ఎవరన్నా చదవండి. ఫస్ట్ వర్స్ చదవండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు ప్లీజ్. ఫస్ట్ వర్స్ ఎవరన్నా చదవండి. 13వ అధ్యాయంలోని మొదటి వచనం ఏం చెప్తుంది? అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియ, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ప్రవక్తులను, బోధకులను ఉండిరి. సో, స్టార్టింగే ఆయన ఎస్టాబ్లిష్‌మెంటు ప్రాఫెట్స్ గురించి, బోధకుల గురించి అంటే ఇంకా చెప్పాలంటే టీచర్స్, ప్రాఫెట్స్ అండ్ ఆల్సో పాస్టర్స్ అని గూడా మనం వీళ్ళని అనుకోవచ్చనమాట. ఎందుకు సెటప్ చేస్తున్నాడంటే వీళ్ళు నెక్స్ట్ జర్నీలో ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇంకొక ప్రవక్త కనపడతాడు. సో, మనం అక్కడ పారలెల్స్ డ్రా చేసుకొని కంపారిజన్ చేసుకోవడానికి మనకది హెల్ప్ అవుతుందనమాట. అలాగే మీరిక్కడ పేర్లు చూసినట్లయితే నీగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా ఇట్లా వాళ్ళ పేర్లు కొంచెం డిఫరెంట్‌గా మెన్షన్ చేశారు. అదెందుకో కూడా మనము
మనం చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత అది మనకు కనబడుతుందనమాట. మరి ప్రవక్తలు అన్నప్పుడు జనరల్‌గా మీకు ఏం గుర్తొస్తది? లేపోతే ప్రవక్తలనేవాళ్ళు ఎట్లా బిహేవ్ జేస్తారు? ఎట్లా మాట్లాడతారు? మరి ఏదన్నా చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఏ ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వగలుగుతారు ఎవరైనా? అసలు ప్రవక్త అంటే ఏంటి? మీకు అర్థమైనంతలో? దేవుని మాటల్ని ప్రజలకి చెప్పేవారు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ! నెక్స్ట్. నెక్స్ట్ అండి చెప్పాలి. ఇంకా. సరే. నేనే ఎగ్జామ్ రాసుకుంటానులెండి. సరే. ప్రవక్తలన్నప్పుడు జనరల్‌గా మనము పాత నిబంధనలో చూసినప్పుడు ఎక్కువగా ప్రవక్తలకు సంబంధించి పుస్తకాలను కూడా మరి అందులో జత చేయడం జరిగింది. కొత్త నిబంధనలోకొచ్చేటప్పటికి పుస్తకాలేమి జతపరచలేదు గానీ ప్రవక్తలైతే ఉన్నారు. ప్రవక్తలు లేరు అని అనుకోవడానికి లేదు. మనం దీని గురించి ఇంతకుముందు నేను ఒకసారి ఒక హోంవర్క్‌లాగా కూడా ఇచ్చాను. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల పేర్లు ఎంతవరకు మీరు గ్యాదర్ చేయగలుగుతారో చేయండి అని చెప్పి. అయితే మరి పాత నిబంధనలో చేసినంత సౌండ్ కొత్త నిబంధనలో వారు చేయలేదు. అది సందర్భానుసారంగా ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఎక్సెప్ట్ బాప్తిస్మం ఇచ్చి యోహాను తప్ప మిగిలిన వారు పెద్దగా సౌండ్ చేసినట్టుగా మరి మనకిక్కడ డాక్యుమెంట్ చేయబడలేదన్నమాట. మరి ప్రవక్తలన్నప్పుడు వారు వారి ప్రవర్తన, వారి బిహేవియరు లేకపోతే వాళ్ళ విధి నిర్వహణ ఇదంతా కూడా దేనికి ముడిపడి ఉంటుందంటే, దేవుని యొక్క గుణగణములు, దేవుని యొక్క లక్షణములు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు, మరి దేవుని యొక్క వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ థింగ్స్ మీద ఆధారపడి అంటే వాటికి అనుసంధానమై వాళ్ళు ప్రవక్తలనేవాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఆ విధంగా పిలువబడతారు. ఆ విధంగా నడిపింపబడతారు. మరి దేవుని యొక్క వాక్కును తెలియజేసేటటువంటి సాధనంగా ఇందాక ఎవరో చక్కగా చెప్పారు. మరి దేవుని యొక్క మాటను ప్రజలకు తెలియజేసేటటువంటి నోరుగా ఒక సాధనంగా వారు ఉంటా ఉన్నారు. దేవుని యొక్క మనస్సును రిప్రజెంట్ చేసేటటువంటి మరి పీపుల్‌గా ఉంటా ఉన్నారు. అలాగే దేవునికి కలిగిన మనస్సు కూడా వీరికి కలిగి ఉంటారంట. ఆ విధంగా దేవుని చేత నడిపింపబడతారు. ఆ విధంగా ఎన్నుకోబడతారనమాట. మరి ప్రవక్తలన్నప్పుడు జనరల్‌గా మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి మనకి ఎంతవరకు యూదా, యెరూషలేము ప్రాంత సరిహద్దుల్లో ఉండేటటువంటి ప్రవక్తల గురించే మనకి ఎక్కువగా మనం స్టడీ చేస్తుంటాం. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే, మరి దాని సరిహద్దుల్లో ఉన్నటటువంటి నాగరికతల్లోనూ, రాజ్యాలలోనూ, డైనస్టీల్లో కూడా ప్రవక్తలున్నారంట. మరి అక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ గాడ్స్‌కి మరి వాళ్ళు సిట్యుయేషన్ బట్టి మరి పూజలు, బలులు లేకపోతే వర్షిప్‌లు చేస్తా ఉన్నారంట. వర్షాల కోసం గాని, పిల్లల కోసం గాని కరువొచ్చినప్పుడు గాని, లేపోతే ఇట్లా డిఫరెంట్ సినారియోస్‌లో వాళ్ళు ఆ విధంగా ఆరాధన లేపోతే వర్షిప్ లేదంటే వాళ్ళు వాళ్ళు ఏమంటారు ఆ దేవునితో వాళ్ళు సంభాషణ కొనసాగిస్తున్నప్పుడంట, ఆ దేవుడు లేదా దేవత పూనినట్టుగా అయిపోతదంట ఒక్కొక్కసారి ప్రవక్తల యొక్క ప్రవర్తన తీరు. ఒక కైండ్ ఆఫ్ హిప్నాటిజం లాగా, ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, ఆ ప్రవచనం చెప్పేటప్పుడు మరి వాళ్ళ శరీరాలను కూడా గాయపరుచుకునేటటువంటి సినారియోస్ ఉన్నట్టుగా మరి చెప్తా ఉన్నారు. మరి అలాగే రాజులకు ఎక్కువగా రాజులకు లేదా అధికారంలో ఉన్న వారికి సపోర్టివ్‌గా మాత్రమే చెప్తారంట. అంటే రాజా నీకు శుభము కలుగును, రాజా నీకు విజయం కలుగును అనే చెప్తారంట గానీ, ఎప్పుడు సంథింగ్ నెగెటివ్ విల్ హ్యాపెన్ అని గాని, సంథింగ్ బ్యాడ్ కెన్ హ్యాపెన్ అని గాని చెప్పటం చాలా తక్కువగా సందర్భాల్లో ఉన్నాయంట. మరి అలాగే అధికారం కలిగిన వారికి, రాజులకు వారికి మాత్రమే సపోర్టింగ్‌గా మరి ఈ ప్రవక్తలుంటే, మరి దేవుని చేత ఎన్నుకొనబడిన, నడిపింపబడుచున్నటువంటి ప్రవక్తలు ఎలా ఉన్నారంటే ఫస్ట్‌గా దేవుడు నీతికి, న్యాయానికి మరి ప్రథమ పీఠం వేస్తా ఉండగా, ఫస్ట్ దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉందనమాట. అందుకనే మీరు చూడండి, రాజైనా సరే వీళ్ళు డైరెక్ట్‌గా వెళ్లి నువ్వు తప్పు చేశావు అని ఖండించగలుగుతున్నారు ప్రవక్తలు. మరి ఏదన్నా ఒక ఉదాహరణ చెప్పండి. డైరెక్ట్‌గా వెళ్లి రాజుని కండెమ్ చేసింది, క్రిటిసైజ్ చేసినటువంటి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ మీకు గుర్తున్నది చెప్పండి. ఒక ప్రవక్త ఎవరైనా. ఎనీవేస్ మరి ఉదాహరణగా చెప్పాలంటే దావీదు దగ్గరికి వెళ్ళబడినటువంటి నాతానుని మనం ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఇక్కడ తీసుకొనవచ్చు. డైరెక్ట్‌గా వెళ్లి అతనికి ఒక ఉపమానంలాగా ఒక కథ చెప్పి, ఇదిగో నువ్వు ఈ విధంగా చేశావు అని చెప్పినప్పుడు మరి దావీదు వెంటనే పశ్చాత్తాపానికి గురైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే మరి ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళినటువంటి ప్రవక్త ఏమన్నాడంటే, ఒక ద్రాక్ష తోట విషయంలో ఒక యజమానిని చంపించేస్తే ఆ రాజు మరి ఎక్కడైతే ఆ యొక్క వ్యక్తి చనిపోయిన ప్లేస్‌లో ఆ రక్తాన్ని కుక్కలు నాకాయో, అక్కడ ఎగ్జాక్ట్‌లీ నీ రక్తం కూడా చిందింపబడుతుందని మరి ఏమంటారు? ప్రభువు యొక్క జడ్జ్‌మెంట్‌ని మరి డిక్లేర్ చేస్తా ఉన్నారు. సో, ప్రవక్తల యొక్క డ్యూటీ ఇదే. ప్రభు యొక్క వాక్కును తెలియజేయటమే. ఆ వాక్కులో మరి జడ్జ్‌మెంట్ ఉంటది.
అంటే నువ్వు చేసిన ఇది గురించి జడ్జిమెంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక రోజున నీకు కలగబోయేటటువంటి రిడెంప్షన్ కావచ్చు, మేబీ జరగనయ్యున్నటువంటి ఏదైనా ఒక 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 బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి ముందే హెడ్సప్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఎవరైనా పలానా వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి ఆ కాల్ కూడా ఉంటుంటుంది. ప్రవక్తలు అనగా ఆ విధమైనటువంటి మరి ఏంటంటే దేవుని గుణగణాలకు అసోసియేట్ అయ్యి అనుసంధానమై ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన వారుగా వాళ్ళు వెళ్తా ఉన్నారు. మరి ఆ విధంగా అలా ఉంటే మరి నేటి దినాన్ని ఉంటున్నటువంటి మరి ఇప్పుడు ఇక్కడ ప్రవక్తలు బోధకులు అని ఫస్ట్ వర్స్లో అన్నట్టుగానే మరి మరి ఈనాటి కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, ఇట్లా పేర్లు పెట్టుకుని మరి చాలా మంది ఉంటా ఉన్నారు. కానీ మరి మీరే పరిశీలన చేయండి వాక్య వెలుగులో మరి ఎంతమంది మరి జెన్యున్గా ఉంటా ఉన్నారు. అంటే ప్రభు పేరుని ఉత్తగా వాడేసుకునే వాళ్ళు మరి నిజంగా ఎంతమంది ఉంటుంటారు. ఎందుకంటే గబుక్కుని చాలా ప్రసంగాల్లో వింటూ ఉంటాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇవాళ సెలవిస్తున్నాడు మీతో ఈ విధంగా చెప్పమని అని మరి వాడేస్తూ ఉంటారు. మరి అందులో ఎంతమంది నిజంగా జెన్యున్గా ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డారు లేదు అనేది చెప్పుచున్న వారు వాక్య వెలుగులో పరిశీలన చేసుకోవాలి. అటువంటి వారి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు, లేకపోతే వారి బోధలు మనం వింటున్నప్పుడు మనం కూడా మరి మనం పరిశీలన చేసుకోవాలి. మరి ప్రవక్తలు బోధకులకు మాత్రమేనా ఈ టైప్ ఆఫ్ డిసిప్లిన్తో కూడిన జీవితం? మరి చాలా కష్టంతో కూడిన జీవితంగా ఇది కనపడుతోంది. పిలుపుకు తగిన జీవితం జీవించడం అన్నది చాలా కష్టతరంగా కనపడుతూ ఉండింది మరి ఇంత డిస్కస్ చేసిన విధానాన్ని చూస్తే. మరి వారికైనా మరి మిగిలిన మనకు కూడా మరి అటువంటి బాధ్యత ఉందా లేదా అంటే మనకు కూడా మనదైనటువంటి స్థాయిలో మనకు కూడా బాధ్యత ఉంటా ఉండింది. అందుకే క్రైస్తవ్యం పూలపాన్పు కాదు అనే విషయాన్ని మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. అంతేగాని హైపర్ గ్రేస్‌ని, లేకపోతే పాజిటివ్ థింకింగ్‌ని, లేకపోతే ఈ మధ్య మేనిఫెస్టేషన్ కూడా విశ్వాసంలో భాగం అయిపోతా ఉండేది. కాబట్టి ఇటువంటి బోధలకు దూరంగా ఉండటం, లేకపోతే అద్భుత కార్యాలు, మహిమ కార్యాలు, స్వస్థత కార్యాల మీద అట్లా అని కాకుండా ఏం చెప్తున్నాడు దేవుడు అనేది, అంటే దేవుని పైన ఒక స్పష్టమైన అవగాహన, లేకపోతే ఒక సరి అయిన అవగాహన ఉండటం అనేది మాత్రం క్రైస్తవుడికి చాలా 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 ఇంపార్టెంట్. ఆ విధంగా గైడ్ చేయగలిగే మెంటర్స్ లైక్ బర్నబాలు మన జీవితంలో ఏదో ఒక రూపేణ ఉండడం అనేది మనకు చాలా అవసరం ప్రియులారా, ఇది గుర్తుపెట్టుకోండి. మరి 2వ వచనం చదవండి ఎవరన్నా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. 3 కూడా చదవండమ్మా ఒకసారి. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ ప్రవక్తలు చూడండి, వారికి కాల్ అనేది కన్ఫర్మ్ చేసేస్తాడు దేవుడు. అయినా కూడా వారు ఏం చేశారంటే ఆ డిసిప్లిన్ కలిగి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి వారి మీద చేతులుంచి మరి వాళ్ళు బ్లెస్ చేసి పంపుతా ఉన్నారు. అయితే 2వ వచనంలో ఏం చెప్తుందంటే బర్నబాను సౌలును పిలిచిన వారి గురించి. అయితే బర్నబా గురించి ఎక్స్టెన్సివ్గా లూక్ ఇక్కడ డాక్యుమెంట్ చేయలేదు కానీ బట్ సౌలు గురించి ఆల్రెడీ మనకు సెటప్ ఇచ్చేసాడు. మరి 8th కాదు 9th చాప్టర్లో మరి దాని గురించి ఉండింది. మరి ఆ వర్స్ ఎవరికన్నా గుర్తుందా? లేదంటే ఒకసారి 9th చాప్టర్లోకి వచ్చేయండి. 15వ వచనం చదవండి ఎవరైనా ఒకసారి. 9th చాప్టర్లో 15th వర్స్. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. 16 కూడా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. సో పాల్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ కాలింగ్. ఏమనుంది అంటే అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అలాగే నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో అని మరి దేవుడు పౌలు విషయంలో ఆయన అంత క్లియర్గా ఉన్నాడని మరి పౌలు నమ్ముతున్నాడు. అదేవిధంగా మరి తన యొక్క జర్నీని ఇప్పుడు కొనసాగించబోతా ఉన్నాడు. అదే దానికి ఇప్పుడు మరి అంటారు ఫస్ట్ జర్నీ మరి స్టార్ట్ అవబోతా ఉండింది అనమాట. ఓకే, వాళ్ళు మరి అక్కడి నుంచి 4th వర్స్ ప్రకారంగా ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి స్టార్ట్ అయ్యారనమాట. సో ఈ జర్నీ అంతా మనం ఏం చేద్దామంటే మరి ఒక చిన్న వీడియో సహాయంతో చూసుకుంటూ మరి వాక్యాన్ని మనం ఏమంటారు బైబిల్ వర్సెస్ని మనం మెడిటేట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం అనమాట. ఓకే, సో ఈ వీడియో రూపేణ ఎందుకు అన్నప్పుడు లాస్ట్ టైం యాక్చువల్లీ జయరాజ్ గారు కూడా చెప్పారు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉండింది వీడియో అనేసి. ఏదో ఒక విజువల్ తెచ్చి ఇక్కడ పెట్టేయాలని కాదు, కానీ లెర్నింగ్ ఆస్పెక్ట్లో
అలాగే కొన్ని కొన్ని చదివేటప్పుడు ఇది ఎలా ఉంటుందన్నది మనకి విజువలైజేషన్‌కి మనకు అందకపోవచ్చు. సో, ఆ విజువలైజేషన్‌కి హెల్ప్ చేయడానికి ఆహ్, ఉండింది ఈ వీడియో. అలాగే కొన్ని వీడియోస్ ఎట్లా రూపకల్పన చేయబడతాయంటే, కాంటెక్స్ట్‌ని, కల్చర్‌ని, వాక్యపు మీనింగ్‌ని అన్నిటిని, అలాగే హిస్టారికల్ అథెంటిసిటీని కూడా కవర్ చేస్తుండేటటువంటి వీడియోలు కూడా ఉంటాయన్నమాట. సో, అటువంటి కొన్ని డాక్యుమెంటరీస్ లాంటివి వాటిలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ టు హియర్ అండ్ బైబిల్ అన్బౌండ్ అనేటటువంటి ఛానల్స్ వారి దగ్గర నుంచి మరి ఈ వీడియో నేను తీసుకొని మనకు తగినట్టుగా నేను దీన్ని ఎడిటింగ్ చేయటం జరిగిందనమాట. సో, మరి ఏం జరుగుతుందంటే ఇప్పుడు చదువుకున్నట్టుగానే మరి ప్రవక్తలు వీళ్ళంతా కూడా వారు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని మరి మొదటి మిషనరీ యాత్రకు పంపించడం జరిగింది. సౌల్ అండ్ బర్నబా వాళ్ళు వెళ్లారు. ఎలా వెళ్లారు అంటే మరి అంతియోకు నుంచి మొదటగా రేవు పట్టణం అయినటువంటి సెలూకియా మీకు అక్కడ ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే 4వ వచనంలో పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. సో, సెలూకయ అనేది రేవు పట్టణం. అక్కడ ఓడ ఎక్కి మరి సిప్రస్ లేదా కుప్రా అనేటటువంటి ఐలాండ్‌ని వారు చేరుకున్నారు. బహుశా వన్ ఆఫ్ ద రీజను మరి బర్నబా అక్కడి నుంచి వచ్చినట్టుగానే మరి మనకు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చెప్తుంది కాబట్టి కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. అలాగే మరి మార్గమధ్యంలో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే ఇటు నుంచి ఈసారి జర్నీ స్టార్ట్ చేద్దాం అనేటటువంటి ఆలోచన కూడా అయ్యుండవచ్చు అనమాట. మరి వాళ్ళు అక్కడికొచ్చి మరి ఆ యొక్క ఐలాండ్‌లో సలామీస్ అనేటటువంటి ప్రాంతం ఉన్నది. మీరు 5వ వచనం గనక చదివినట్లయితే ఎవరన్నా చదవండి. 5వ వచనం చదవండి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. హ్మ్. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. సో, యోహాను వీళ్ళతో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వచ్చేసాడనే విషయాన్ని మరి చెప్తున్నాడు. ఎవరి యోహాన్ అంటే జాన్ మార్క్ అనమాట. మార్కు సువార్త రాసినటువంటి మార్క్ యోహాన్‌గా మనం చెప్పడం జరుగుతా ఉండింది. మరి వీరికి ఒక అప్రెంటిస్ లాగా మరి ఆయన వచ్చాడు. సలామీస్‌కి వచ్చారనమాట. సో, ఇక్కడి నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన టెంప్లేట్ ఏంటంటే, వీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫస్ట్ చేసే పనేంటంటే, సినగోగ్స్‌లోకి ఎంటర్ అవుతారు. లేకపోతే సమాజ మందిరాలు ఎక్కడున్నాయి అనేది వెతుక్కొని మరి అక్కడికి వెళ్ళి మరి ఆ సినగాగ్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మరి వీరు యూదులు కాబట్టి ఏం చేస్తారంటే, అయ్యా మీరొచ్చి మరి ప్రసంగం చేయండి అన్నట్టుగా వాళ్ళని మరి పిలుస్తారు. వీళ్ళ అవకాశాన్ని వినియోగించుకొని మరి యేసుక్రీస్తుని గురించి మరి యొక్క సువార్తను గురించి వాళ్ళు చెప్తారు. ఇక అక్కడి నుంచి ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్‌లో డిఫరెంట్ సినారియోస్ జరుగుతా ఉంటాయి. అంటే వీళ్ళు ఎటువంటి హింసను ఎదుర్కొంటారు, లేకపోతే ఎటువంటి యాక్సెప్టెన్స్‌ని మరి చూడబోతారనేది ప్రతి ప్రాంతంలోనూ జరిగేటటువంటి ఒక టెంప్లేట్ లాగనమాట. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ కూడా వీళ్ళు సలామాస్‌లో మరి సమాజ మందిరంలోకి వెళ్ళి మరి దేవుని గురించి మరి వీళ్ళు బోధిస్తా ఉన్నారంట. అయితే ఎప్పుడైతే వీళ్ళు యేసుక్రీస్తుని గురించి చెప్తారో, మరి యూదుల్లో ఆల్రెడీ కొంతమందికి ఏమవుద్దంటే ఇది నచ్చదు. ఇది దైవదోషం లాగాను మరి వీళ్ళు వేరే బోధ చేస్తున్నారనే ఫీలింగ్ ఉంటదనమాట. మరి ఇదే ఐలాండ్‌లో ఇంకొక చోట మరి ఇంకొక ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతం పేరు మరి 6వ వచనం చదవండి ఎవరన్నా. 6. వారు వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఏ ప్రవక్త అంటే ఈయన? ఏ ప్రవక్త అంటండి ఈయన? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త. అందుకే మనకి ఫస్ట్ వెర్స్‌లోనేమో నిజ ప్రవక్తలు ఎలా ఉంటారని సెటప్ చేస్తే, ఇదిగో ప్యారలల్‌గా ఇక్కడికొచ్చేటప్పుడు చూస్తే ఎవడున్నాడంట? అబద్ధ ప్రవక్త ఉన్నాడంట. మరి అతను విచిత్రం ఏంటంటే ఇతను ఒక యూదుడు, ఆల్సో ఒక గారడీవాడనమాట. మరి ఇది అప్పటికైనా, ఇప్పటికైనా ఒకటే ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఈ విధంగా మిరాకిల్స్ చేసేటటువంటి వారికి, లేకపోతే మిరాక్యులస్‌గా మాట్లాడే వారికే మనం ఎక్కువగా మరి స్టిక్ అయిపోతా ఉంటాం. ఎందుకంటే ఆ బలం వాళ్ళ దగ్గరుంది కాబట్టి మనం వాళ్ళ ద్వారా మరి మనకున్న బాధలేమన్నా తగ్గించబడతాయేమో అని చెప్పి వాళ్ళని మనం ఆశ్రయిస్తా ఉంటాం. అందుకనే ఎక్కువగా ఆ టైంలో అయినా ఇప్పుడైనా అంటే ఇప్పుడు గారడీ వాళ్ళు లేరు గానీ ఇప్పుడేంటంటే ఎక్కడన్నా స్వస్థతలు జరుగుతున్నాయన్నా, లేకపోతే ఇంకొకటి జరుగుతున్నాయన్నా మనం ఏంటంటే తొందరగా మనం పరుగులెత్తేసి వెళ్ళి డిపెండ్ అయిపోతే పరిస్థితులు ఉంటా ఉంటాయన్నమాట. మరి ఈ ఈ యొక్క బర్యేసు మరి యూదుడు, మళ్ళీ గారడీవాడు పైగా అతను ఎవరి దగ్గరున్నాడంట? మరి 7వ వచనం చదవండమ్మా ఎవరైనా క్విక్‌గా. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను.
ఉమ్, అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఉమ్. ఎయిత్ కూడా ఒకసారి చదివేదండి. అయితే ఏలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఆ, ఏలుమ అను పేరునకు గారడీ వాడని అర్థము. అర్థము. సో ఇక్కడ ఎవరున్నారంట 7th వర్స్ ప్రకారము ఆ యొక్క పాపు లేదంటే పాఫోస్ అనేటటువంటి ప్రాంతంలో ఎవరున్నారంట? సెర్గియస్ పాలస్ లేకపోతే సెర్గి పౌలు అని తెలుగులో ఇవ్వబడింది కదా. మరి ఆ మనిషి ఎటువంటి వాడంట? 7th వర్స్ ప్రకారం సెర్గి పౌలు ఎటువంటి వాడని చెప్తుందండి? చెప్పాలి ఎవరైనా. 7వ వర్స్ స్టార్టింగ్ లోనే ఉంది. ఎవరి సెర్గి పౌలు ఎటువంటి వాడు? వివేకము గలవాడని. వండర్ఫుల్. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు, అన్ ఇంటెలిజెంట్ మ్యాన్. అతను ఒక అధికారి అక్కడ. అతని దగ్గర ఈ ఎలుమ, అంటే ఎలుమ అనేది ప్రాబబ్లీ ఒక టైటిల్ అయి ఉండొచ్చు సార్సరర్ కి, లేకపోతే గారడీ వాడికి అదొక టైటిల్ అయి ఉండొచ్చు. ఇతను మరి రిజెక్ట్ చేస్తున్నాడు, అడ్డం పడిపోతున్నాడు. చూడండి, నిజ ప్రవక్తలేమో తమ ప్రాణాలను సైతము తమ కుటుంబాలను సైతము పణంగా పెట్టి లేదంటే వాళ్ళకి దూరంగా వచ్చి త్యాగం చేస్తూ మరి సొంత వాళ్ళ చేత ఒక్కొక్కసారి ద్వేషింపబడి, ప్రవక్తలనే కాదు, ఇంకా చెప్పాలంటే దేవుని చేత పిలువబడిన వారు, సేవకై పిలువబడిన వారు అనుకుంటే, మరి వీరంతా కూడా మరి దేవుని యొక్క పని చేయడం కొరకు వీరంతా మరి వివిధ రకాలైనటువంటి కష్టాలు గుండా వెళ్తా ఉంటే, మరి ఈ అబద్ధ ప్రవక్త మాత్రం ఏం చేస్తున్నాడంటే దేవుని పని అక్కడ జరగకుండా అడ్డం పడుతున్నాడు. 8th వరుసలో ఏం చెప్తున్నాడు? యత్నము చేసి వారిని ఎదిరించను. అతను అడ్డం పడిపోయాడు, వాళ్ళకి అడ్డం పడిపోయాడు. అయితే సెర్గియస్ పాలస్ బీయింగ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, ఆయనకు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అలాగే పౌలు చెప్పినటువంటి బోధలకు ఆయన మరి ఆల్మోస్ట్ ఆయన నమ్మినట్టుగానే మనకు అర్థమవుతుంది అనమాట. మరి 10వ వచనం చదవండి. అతన్ని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. 11 కూడా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. సో వెంటనే సౌలు ఏం చేశాడంటే ఈ ఎలుమ వైపుకు తిరిగి, ఇదిగో నీలో సమస్తమైన కపటం ఉంది, దుర్మార్గం ఉంది. ఏమంటున్నాడు? నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. 10వ వచనం చివరిలో ఉంది చూడండి. వీడి అబద్ధ ప్రవక్త కాబట్టి పనికి అడ్డం పడిపోతా ఉన్నాడు అనమాట. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అని వెంటనే ఏమంటున్నాడు? ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తాడు కాబట్టి నీకు నువ్వు చీకట్లో ఉన్నావు, నీకు ఇంకా ఫుల్గా నువ్వు చీకటి అయిపోతుంది బ్రతుకు అని అన్నప్పుడు అతను ఎలా అయిపోయాడంట? 11వ వచనం చివరిలో అతడు తిరుగుచు, అక్కడి నుంచి చదవండి అమ్మ ఎవరమ్మా. మబ్బును చీకటి, అక్కడి నుంచి చదవండి. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపించుట అని వెతుకుచుండెను. చూడండి, మరి ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి మనం ఒక ప్యారలల్ డ్రా చేసి చూస్తే ఇదే మాదిరి పేతురు కూడా మరి ఒక గారటి వాడిని మరి కండెమ్ చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది ప్రీవియస్ చాప్టర్స్ లో. మరి ఒక 2-3 చాప్టర్ల ముందు మరి ఇదే సౌలు మరి దేవుని పని అనుకుని దేవుని పనికి మరి తెలియకుండానే తన అడ్డంకిగా మారి ఏదో చేసేద్దామని బయలుదేరి మరి ఆ మార్గ మధ్యంలో మరి ప్రభువుని ఆయన కనుగొని ఆయన యొక్క వెలుగు వల్ల దృష్టిని కోల్పోయి, మరి ఎప్పుడైతే అతనిలో మరి సత్యమును వెలిగించి దేవుడు అతనికి మరి కన్నులు తెరిచినప్పుడు హీ వాజ్ ఏబుల్ టు సీ వాట్ ఈజ్ వాట్ అనేది చూడగలిగాడు కదా. మరి సౌలు చూడగలిగాడు. మరి ఇవాళ ఇక్కడ దిస్ పర్సన్ ఎలుమ మరి బరియేసు మాత్రం మరి ఎవరన్నా పట్టుకుని నడిపిస్తారా అని వెతుకుచున్నాడంట. మరి తర్వాత ఏం జరిగిందో మరి ఇక్కడ రాయబడలేదు, కానీ మరి అతను మరి పశ్చాత్తాపడి ప్రభువుని అడిగాడా ఏంటన్నది మరి ఇక్కడ చెప్పలేదు. అది ఒక ఓపెన్ ఎండింగ్ లానే ఉంచాడు. మరి అంటే బహుశా మరి అతని ద్వారా దేవుడు మరి మిగతా వాళ్ళని మరి పట్టుకోవాలని అనుకుని ఉండవచ్చు మరి బహుశా. మరి అందుకే వెంటనే 12వ వచనంలో ఏం జరుగుతుందంటే, 12 చదవండి అమ్మా. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు. అతను తెలివైన వాడును, అందులో అర్థం చేసుకోగలిగాడు కాబట్టి ఈ ఇన్సిడెంట్ ద్వారా అతను ఏం చేశాడంటే ఆశ్చర్యపడి విశ్వసించాడంట. మరి అక్కడి నుంచి ఏం జరిగిందంటే మరి ఒకసారి నేను వీడియో షేర్ చేస్తున్నాను చూడండి. సో
ఎప్పుడైతే మరి సెర్గియస్ పాలస్ మరి వెంటనే మరి దేవుణ్ణి రక్షకుడుగా మరి అంగీకరించాడో అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఏమైపోయిందంటే వేరే ప్రాంతానికి మరి వాళ్ళు సాగుతా ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్తున్నారని చెప్పబడుతుందంటే ఒక్కసారి మనం వరుస చూద్దాము. 13వ వచనం ఏం చెప్తుందండి? ఒకసారి చదవండి ఎవరన్నా. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పుంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. సో ఇప్పుడు మీరు ఒకవేళ స్క్రీన్ చూసినట్లయితే నేను కొంచెం వెనక్కి మూవ్ చేస్తున్నాను. మరి పాఫోస్ నుంచి బయలుదేరి మరి ఎక్కడుందంట? పాంఫిలియాలో ఉన్నటువంటి ఏ ప్రదేశానికి వచ్చారంట వాళ్ళు? ఏ ప్రదేశానికి వచ్చారమ్మా? పెర్గియాకు వచ్చారు. మరి పెర్గియా నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్లేస్ కి కూడా మూవ్ అయ్యారంట. ఏ ప్లేస్ అంట? దాని తర్వాత వరుసలోనే ఉంటుంది, చదవండి. అచ్చట యోహాను చదవమ్మా, చదువు. విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఆ తర్వాత వరుస కూడా చదివేసే. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ఎక్కడికి వచ్చారంట? పిసిదియాలో ఉన్నటువంటి ఆంతియోకుకు వచ్చారనమాట. మరి ఈ ఆంతియోక్ ఇన్ పిసిదియా అని మరి గలతియా సంఘంలోని ఒక ప్రాంతంగా లేదా పట్టణంగా మరి చెప్తా ఉన్నారనమాట. మరి ఈ మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మరి ఎవరికైతే వాళ్ళు సేవ చేద్దాము లేకపోతే అప్రెంటిస్ గా ఉందామని మరి జాన్ మార్క్ వచ్చాడో మరి ఆయన ఏం చేశాడంట, మరి అనుకోకుండా మరి వీరిని విడిచిపెట్టి యెరూషలేముకి తిరిగి వెళ్ళాడంట. మరి చాలా మంది టీచర్స్ ఏం చెప్తారంటే ఆయన మరి భయపడేటటువంటి మనిషే అని చెప్తా ఉంటారు. దానికి జస్టిఫికేషన్ గా మరి మార్క్లో ఉండేటటువంటి ఒక యవ్వనుడు మరి వస్త్రహీనుడై పరిగెట్టాడు, ఆయన ఎవరో కాదు మార్కే. మరి అటువంటి భయస్థుడు కాబట్టి ఈయన జరుగుతున్నటువంటి విషయాలలో మరి భయపడి వెళ్ళిపోయాడని చెప్తా ఉంటారు. కానీ ఈ ఇన్సిడెంట్ మరి పౌల్ని చాలా బాగా డిస్టర్బ్ చేసింది. ఎంతలా అంటే ఆ తర్వాత మరి సెకండ్ మిషనరీ యాత్రకు బయలుదేరేటప్పుడు మరి పౌలు మరి యోహాన్ని కలుపుకోవడానికి ఆయన ఇష్టపడలేదంట. మరి దాని విషయంగా కూడా మరి బర్నబా పౌలు కూడా మరి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారని మరి రానున్న వచనాల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఏం జరుగుతుందంటే అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై సౌల్ హూ వాజ్ ఆల్సో కాల్డ్ పాల్. ఓకే, మరి దీన్ని చాలా మంది ఏం చెప్తారంటే మరి బాప్తిజం తీసుకున్నాడు, మిషనరీకి వచ్చేసాడు కాబట్టి నేమ్ కన్వర్ట్ అయిందని కొంతమంది చెప్తారు. లేదు, దమస్కులో యేసయ్య అతనికి పౌలు అని పేరు పెట్టాడని కొంతమంది చెప్తా ఉంటారు. కానీ బట్ ఎక్కడా కూడా అతని నేము మార్చబడలేదు. ఇక్కడ ఏమని రాశాడు? సౌల్ హూ వాజ్ ఆల్సో కాల్డ్ పాల్, పౌలు అనబడిన సౌలు. ఎందుకు ఇలా రాశాడు అంటే మరి ఆ దినాలలో మరి మరి ఎస్పెషల్లీ గ్రీక్ కల్చర్ ఎక్కువైపోతున్నటువంటి సినారియోస్లో మనిషికి వీలైనంత వరకు 2 పేర్లు ఉండేయంట. ఒకటి వారి సొంతదైన పేరు, ఆ పేరులో మరి వారి తల్లిదండ్రుల ఐడెంటిఫికేషన్ కానీ లేకపోతే వాళ్ళ వంశానికి సంబంధించిన ఇండికేషన్ ఐడెంటిఫికేషన్ కానీ ఉంటుంది. మరి దానికి ఈక్వివలెంట్గా గ్రీక్ లాటిన్లో కూడా ఇంకొక పేరు ఉంటుంది అనమాట. అందుకనే షావుల్ యాక్చువల్లీ ఈజ్ హెబ్రూ నేమ్. అండ్ దెన్ పాల్ లేదా పాలస్ అనేది మరి గ్రీక్ లేదా లాటిన్ ఈక్వలెంట్ నేమ్గా మరి ఇక్కడ చెప్పబడతా ఉంటుంది అనమాట. అయితే మరి పౌలు అనే పేరుతోనే ఎందుకు ఆయన కొనసాగాలని అనుకున్నాడంటే గ్రీక్ స్పీకింగ్ నాన్ జ్యూస్తో మరి ఆయన ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నాడు, వారిలో ఎక్కువగా మమేకం అవ్వాలనుకున్నాడు. ఎందుకు అంటే అన్యజనులకు కూడా ఆయన మరి సువార్తను అందించాలనేది తన మిషనరీ. అందుకనే కదా ఇంతకు 9వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా అన్యజనుల ఎదుటను కూడా మరి ఆయన సువార్తను ప్రకటించిన ఉన్నాడు. కాబట్టి మరి ఆ విధంగా ఆ పేరుతోనే ఇక్కడి నుంచి వీలైనంత వరకు ఎక్కువగా మీరు పౌలని ఇక్కడి నుంచి చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఆ విధంగా కొనసాగడం జరుగుతుంది. అందుకని మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ వర్స్లోనే ఉంది, ఏముందంటే నిగేర్ అనబడిన సుమయోను. ఇది ఒక ఐడెంటిటీ, అతని పేరు సుమయోనే కానీ నిగేర్ అనబడిన అంటే అక్కడ యాక్చువల్లీ నిగర్ అని వస్తూ ఉంటుంది అనమాట. అలాగే కురేనీయుడైన లూకియా అనమాట. ఈ విధంగా సోర్స్ నేమ్ ఉంటుంది, అలాగే గ్రీక్ అండ్ లాటిన్ ఈక్వలెంట్ పేర్లు కూడా ఉంటా ఉన్నాయి అనమాట. మరి ఆ తర్వాత 15 నుంచి దాదాపు 41 వరకు ఉన్నటువంటి వచనాలలో మరి పౌలు తన యొక్క ప్రసంగాన్ని బలంగా వినిపించనై ఉన్నాడు. అదంతా కూడా మరి మనం ఒక పోర్షన్గా చూడనున్నాము. మరి ప్రభు కృప ఆయన దయ ఉంటే మరి వీలైతే ఒక సెషన్గా కానీ మరి ఒకవేళ చాలకపోతే 2 సెషన్లుగా కానీ చూద్దాం. కానీ ఓవరాల్గా అయితే 41 వరకు ఉండేదే
మనకి వాక్య భాగంగా రానయున్నదనమాట. మరి ఇంతటితో నేను నా యొక్క వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను. మరి ప్రభు కృప చిత్తముంటే మరొక మారు నేను మిమ్మల్ని కలుసుకుంటాను. మీ అందరికీ కూడా షాలోమ్, షాలోమ్. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం, యేసు జననం.